Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. Bye Siri, take care. Shirt. Abba. దీనికేమైంది ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో రే వ్యాంపైర్, చెప్పే డెవిల్. చందు కోసం కొన్న షర్ట్ ని బైక్ లోనే మర్చిపోయాను రా. ఉఫ్, అవునా? మరి ఇప్పుడు ఎలానే? ప్లీజ్ రా, రేపు మార్నింగ్ 9 o'clock కల్లా ఎలాగని తెచ్చివరా. సరే తెస్తాలే, ఎడవక్. పోబే, ఓవర్ యాక్టింగ్ చేయకు. అబ్బో, బాగా షర్ట్ అదిరిపోయింది డెవిల్. ఉఫ్, సిరిరా, ఒక్క షర్ట్ కోసం 10 షాపులు తిప్పావు. తిరిగి తిరిగి అలసిపోయాను. సరే, ఐల్ గో టు బెడ్ రా. బాయ్ రా వ్యాంపైర్. బాయ్ డెవిల్. గుడ్ మార్నింగ్ డెవిల్. రే, ఎక్కడ్రా? ఏంటే పొద్దు పొద్దునే కాల్ చేసి అరుస్తున్నావు? సచ్చినోడా, ఇంకా పడుకునే ఉన్నావా? అయినా 9 o'clock కి గుడ్ మార్నింగ్ ఏంది బే? చందుని కలవడానికి వెళ్తున్నాను. షర్ట్ ఏదిరా? సారీ సారీ సారీ, 1 hourలో తీసుకొస్తాను. సరే, తొందర ఫిష్ లాండ్ కి రా. లేట్ చేసావో సచ్చావే బిడ్డ నా చేతిలో. ఓకే ఓకే ఓకే.
ఎంతసేపు అయింది వచ్చి? ఎప్పుడు వచ్చా? సారీ చందు, నిన్న నైట్ కాల్ చేయలేదు. చాలా టైర్డ్గా ఉందని పడుకుని పోయా. నిన్న నువ్వు సిద్ధుతో చాలా బిజీ కదా, బైక్ రైడ్స్, షాపింగ్స్. ఇవాళ నీ బర్త్డే కదా అని నీకు షర్ట్ కొనడానికి వెళ్ళాం చందు. స్టాప్ ఇట్ సిరి. నీకు నేను కావాలా, సిద్ధు కావాలా? ఏం చందు ఆ క్వశ్చన్? ఇంకా చాలు సిరి. ఐ కెనాట్ టాలరేట్ ఆల్ దీస్. I told you several times to be away from him. But you didn't. అసలు నువ్వేమనుకుంటున్నావు చందు మా ఇద్దరి గురించి? Nonsense. Stop these all drama, Siri. I need your final answer. నీకు నేను కావాలా, వాడా? అసలు ఏంట్రా మీ అబ్బాయిలు? ఓ అమ్మాయి ఎవరితోనో ఫ్రెండ్లీగా ఉందంటే వాళ్ళిద్దరికి ఏదో రాంగ్ రిలేషన్ ఉన్నట్ట. సిద్ధు వేరు, నువ్వు వేరు చందు. He is my friend and you are my soul. Why don't you understand? లేదు సిరి, నేను కావాలంటే సిద్ధుని వదులుకో. నువ్వు వాడితో మాట్లాడకూడదు, కలవకూడదు. You should not be in touch with him anymore. లిసన్ చందు, నాకు లవర్గా నువ్వెంతో, ఫ్రెండ్గా వాడు అంతే. అసలు నీకు తెలియదు కానీ వాడికి నువ్వన్నా మన ప్రేమన్నా ఎంతో ఇష్టం. అసలు నువ్వంటే వాడికి ఎందుకు ఇష్టమో తెలుసా చందు? నువ్వు దగ్గరున్నప్పుడు నేను నవ్వుతూ ఉంటానని, నన్ను నువ్వు బాగా చూసుకుంటావన్న నమ్మకం వాడికి. నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఫ్రెండ్గా వాడు నన్ను అర్థం చేసుకున్నాడు. మరి నువ్వేంట్రా నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నావు? నేనెవరితోనైనా మాట్లాడితేనే అసూయపడతావు నువ్వు. కానీ నా పక్కన ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకో తెలుసా? బికాస్ సమ్మన్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అని. అంత ఇష్టం నా వాడికి నేనంటే. వాడికి లేని సిస్టర్ని నాలో చూసుకుంటాడు చందు. మా నాన్న తర్వాత నన్ను అలా చూసుకుంది వాడు మాత్రమే. నేను ఎక్కడికైనా వెళ్తే నువ్వు హ్యాపీ జర్నీ అని మాత్రమే మెసేజ్ పెడతావు. కానీ వాడు వెళ్ళేటప్పుడు హ్యాపీ జర్నీ అని చెప్పడమే కాదు, నేను వెళ్ళగానే డిడ్ యూ రీచ్ సేఫ్లీ అని అడుగుతాడు. అమ్మాయిల ముందు మేం కావాలా, ఫ్రెండ్ కావాలా అని 2 ఆప్షన్స్ పెట్టకండ్రా. సమయాన్ని బట్టి మన రిలేషన్ మారొచ్చు, కానీ ఎప్పటికీ మారని రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఒక్కటే చందు. ఇది మీకు అర్థమైన నాడు ఏ అమ్మాయి ముందు ఇలాంటి ఆప్షన్స్ పెట్టరు. లిజన్ చందు, వాడు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఇప్పుడు ఫ్రెండే, ఎప్పటికీ ఫ్రెండే. గుడ్ బై. బట్ ఒక్కటి చందు, నువ్వు అన్నట్టుగా ప్రతి అమ్మాయికి లవర్ తప్ప ఫ్రెండ్ అనేవాడే ఉండకూడదు అంటే ఫ్రెండ్ అనే పదాన్ని ఫేస్బుక్లో తప్ప రియల్ లైఫ్లో ఎప్పటికీ చూడలేం. హాయ్ చందు. హాయ్ డెవిల్. సారీ లేట్ అయిపోయింది. టేక్ దిస్. ప్రేమించే ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, స్నేహం 2 ఉంటాయి. ప్రేమ వేరు, స్నేహం వేరు. రెండింటిని కలిపి చూడొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, యా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నిన్ను చూసిన ఈ క్షణం చాలు. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా వేచి ఉంటాను. ఒక్కసారి సరదాకైనా ప్రేమిస్తున్నానని చెప్పు ప్రీతి, లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతాను. ప్రామిస్. చెప్పకపోతే? అబ్బాయిలంటే బాగా లోకు అయిపోయింది. వెనకాల వస్తే 1000 తిప్పించుకుంటారు. మీకు మూడు బాగున్నప్పుడు తిరిగి చూస్తే మేము తాళి పట్టుకుని రెడీగా ఉండాలా? కీర్తి, కీర్తి. మళ్ళీ ఏంటి? మా ఫ్రెండ్ కిరణ్ వచ్చాడే, కొంచెం కాఫీ తీసురా. షుగర్ లేదు.
అదేంటే వారం క్రితమే కదా 2 కేజీల షుగర్ తీసుకొచ్చాను. రోజు వచ్చిపోయే మీ ఫ్రెండ్స్ అందరికి కాఫీ ఇస్తా అంటే ఇంకెక్కడుంటుంది షుగర్? ఇప్పుడు కాఫీ ఎలా వస్తుంది? అంతగా కాఫీ కావాలనుకుంటే బయటికి వెళ్ళి తాగండి. బావా నాకు పరిస్థితి అర్థమైంది, నేను బయలుదేరుతాను. నువ్వు ఉండు బావా, మాకు ఇవన్నీ మామూలే. ఇప్పుడు చూడు కాఫీ ఎలా వస్తుందో. కీర్తి, మళ్ళీ ఏంటండి? మొన్న ఏదో నక్లీస్ అన్నావు కదా, దాని కాస్ట్ ఎంత ఉంటదేటి? నెక్లెసా? అబ్బే పెద్ద రేట్ ఏం కాదండి, జస్ట్ 2 lakhs. సరే అయితే రేపు ఏ ప్రోగ్రాం పెట్టుకోకు, షాపింగ్ వెళ్దాం. అలాగేనండి. సర్లే పదరా, మనం బయటికి కాఫీ తాగొద్దాం. అయ్యో అదేంటండి, బయటికెళ్ళి కాఫీ తాగాల్సిన కర్మ మీకేం పట్టింది? అన్నయ్య గారు మీరు కూర్చోండి, 2 minutes లో కాఫీ తీసుకొస్తాను.